వాళ్ళు అక్కడే ఉంటారు. ఇప్పుడు దానికోసం ఈ కాంట్రాక్ట్ కూడా వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కానీ లోకల్ వాళ్ళని తీసుకోవట్లేదు. అదే కదా ప్రభుత్వం అక్కడే చెప్పాలి కదా. అంటే వీళ్ళకి కూడా ఏమైనా అకామిడేషన్ లాంటిది ఏర్పాటు చేసి ఉండరు వీళ్ళు, మనోళ్ళకి అలవాట్లేదు ఉండటం. అంటే ఇప్పుడు ఈ 6 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి వాళ్ళకి కొంచెం ఒక 10 days ఎంత హాలిడేస్ లాగా అంటే ఇతర రాష్ట్రాల్లో మనోళ్ళు కూడా వెళ్ళి అట్లా చేస్తారు. అవును. కానీ ఇక్కడ చేయమన్నప్పుడు చేయరు. అక్కనే కదా వెళ్ళొస్తాలే నేను అనేసి వచ్చేస్తారు. అదేమంటే వాళ్ళకి కట్ చేసుకోపో అంటారు. లేదు ఏదో ఫంక్షన్ ఉంటది, ఏదో ఒంట్లో బాగాలేదు నేను ఇంటికి పోతున్నాను అంటే కాదన్నారు. ఇప్పుడు అదే బీహార్ పోయారు అనుకో మనోళ్ళు, ఆ నుంచి ఇక్కడికి రాలేదు. మాకు గోదావరి జిల్లాలో ఏదైనా ఒక అపార్ట్మెంట్ లాంటిది కట్టామనుకో సార్, శ్రీకాకుళం విజయనగరం నుంచి వచ్చేస్తారు ఫ్యామిలీ, అక్కడే ఒక పొలాలు పోయి ఎన్ని పెట్టుకుని అక్కడే గుడిసి వేసుకొని ఆ బిల్డింగ్ అయ్యే వరకు ఉండి వెళ్తారు. అట్లాగా కూడా వాళ్ళే ఉంటారు. అట్లాగే ఇది ఒక కన్స్ట్రక్షన్ చేయడం అట్లా చేస్తే మనకు పక్క రాష్ట్రాలను తీసుకొచ్చే అవకాశం ఉండదు కదా అనేది. ఇక్కడ నేను అనేది వీళ్ళందరూ కూడా బడా బడా కాంట్రాక్టర్లు, వాళ్ళు సబ్ కాంట్రాక్టర్కి ఇస్తున్నారు. వాళ్ళు ఎంతసేపటికి కూడా ఈ అమౌంట్ లెక్కేసుకుంటున్నారు. ఈ గ్యాప్ రావడం వలన రేపు పొద్దున్న రేటు పెరుగుతుంది. కానీ ప్రభుత్వం అడిగి మళ్ళీ తీసుకోవచ్చులే మనం ధైర్యం. ప్రభుత్వంతో మళ్ళీ కావాలంటే ఇదిగో లేట్ అవ్వడం వల్ల ఖర్చు పెరిగిందని మళ్ళీ దాన్ని కరెక్షన్ చేయించి ఇప్పుడు మనం 300 కోట్లు అనుకుంటే సార్ 500 కోట్లు చేస్తారు. అంతే తప్పించి ప్రభుత్వం అన్న ఆలోచించాలి. ఇప్పుడు మీరు చెప్పిన శ్రీకాకుళం విజయనగరం నుంచి తీసుకొచ్చి ఉంటే సరిపోయేదిగా, ఎందుకు తేలేదు? చాలా మంది ఉంటారు. అలాగే కరీంనగర్, నిజామాబాద్